ఇస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. యువతి పోలీస్ యూనిఫామ్ ధరించి విధులు నిర్వహిస్తుండగా మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె 2 ఏళ్ల క్రితం కానిస్టేబుల్ పరీక్ష రాసిన అర్హత సాధించలేదు. ఉద్యోగం మీద ఇష్టంతో పోలీస్ దుస్తులు కుట్టించుకుంది. సచివాలయం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సమయంలో విధుల్లో పాల్గొంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో యూనిఫామ్ వేసుకుని తిరుగుతుండేది. సిపి ఆఫీస్ క్యాంటీన్ లో టిఫిన్ చేస్తుండగా అనుమానం వచ్చిన ఎస్ఓటీ పోలీసులు యువతిని అరెస్ట్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ ప్రవీణ్. మనం చూసుకుంటే కనుక మొత్తం తొలిగా కూడా నకిలీ పోలీసు భాగవతం బయట పెట్టారు. మొత్తం తొలిగా చూసుకుంటే కనుక అయితే కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినటువంటి యువతి అయితే కానిస్టేబుల్ కావాలనే కళ నెరవేరకపోవడంతో నకిలీ పోలీసు యూనిఫామ్ తోని మొత్తం తొలిగా కూడా అందరినీ బుల్లి కొట్టించే ప్రయత్నం చేసింది. చివరికి అయితే ఎస్ఓటీ పోలీసుల కంటపడేసి ఎస్ఓటీ పోలీసులకు రెడ్ హ్యాండ్ దొరకడం జరిగింది. అయితే తెలుగు తల్లి విగ్రహం సెక్రటరియట్ లో ఏర్పాటు చేసినటువంటి తెలుగు తల్లి విగ్రహం ఆవిష్కరణలో కూడా ఈ యువతి పోలీసు యూనిఫామ్ తో హల్చల్ చేసినట్టుగా తెలుస్తుంది. గత అయితే సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కూడా మొత్తం ఈ యువతి ఎవరైతే ఉన్నారో నకిలీ పోలీస్ అవతారం ఎత్తేసి అక్కడ క్యాంటీన్ లో టిఫిన్ చేస్తుండగా కూడా డౌట్ వచ్చిన క్రమం లోపల ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగం రాకపోవడంతో పోలీస్ పై తనకున్న ఫ్యాషన్ తో కాకి డ్రెస్ వేసుకుని డ్యూటీ చేస్తున్నటువంటి ఉమాభారతి అనే యువతిని అదుపులోకి తీసుకున్నారు. షాపూర్ నగర్ కి చెందినటువంటి ఉమాభారతి అయితే డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నట్టుగా గుర్తించినటువంటి జిడిమెట్ల పోలీసులు గత విఐపి మీటింగ్ లతో పాటు సెక్రటరియట్ లో సైబరాబాద్ పీఎస్ లో కూడా ఆఫీసులలో ఆ మీటింగ్లను సైతం హాజరైంది. నిన్న హైదరాబాద్ సిపి ఆఫీస్ క్యాంటీన్ లోన టిఫిన్ చేస్తుండగా ఉన్నతాధికారులకు అనుమానం రావడంతో ఆమెని అరెస్ట్ చేశారు. మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం జిడిమెట్ల పీఎస్ కు తరలించి ఈ కోణం లోపల దర్యాప్తు కూడా చేస్తున్నారు. దర్యాప్తు చేస్తున్న క్రమం లోపల అయితే పోలీస్ పైన ఉన్నటువంటి పోలీసు వృత్తి పైన ఉన్నటువంటి ఫ్యాషన్ కారణంగానే ఈ విధంగా అయితే డూప్లికేట్ పోలీస్ అవతారం ఎత్తిందంటూ కూడా తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.